ఒక్క సినిమాకి వెళ్తే మాకు 2 సినిమాలు కనిపించాయి. ఒకటి థియేటర్ లోపనైతే, ఇంకోటి బండి మీద. అసలు మ్యాటర్ ఏంటంటే, మా ఫ్రెండ్ సంతోష్ సడన్ గా కాల్ చేసి ఈ రోజు నైట్ సెకండ్ షోకి రాజాసాబ్ కి వెళ్దాం అన్నాడు. నేను కూడా సరే అని మా టెక్కల్లో టికెట్స్ ఉన్నాయేమని చూసా. రిలీజ్ డే కాబట్టి 2 సీన్స్ కూడా ఫుల్ అయిపోయాయి. నియర్ బై థియేటర్ లో కూడా చూసా, అవి కూడా హౌస్ఫుల్. ఫైనల్ గా నర్సన్పేటలో శ్రీ లక్ష్మీ థియేటర్ లో టికెట్స్ ఉన్నాయి. కాకపోతే మా టెక్కల్ నుంచి నర్సన్పేట 40 కిలోమీటర్స్. ఈ చల్లో అంత దూరం అవసరమా అని మా ఫ్రెండ్ వేరా అన్నాడు. బట్ వాడిని ఎలానో కన్విన్స్ చేసి బండి మీద మేము ముగ్గురం స్టార్ట్ అయ్యాం. ఇటు నుంచి పెద్దగా చలి కూడా ఏమనిపించలే. షో 9:40కి అయితే 8:30కే నర్సన్పేట వెళ్లిపోయాం. సినిమా చూస్తూ తినడానికి పాప్కార్న్ చిప్స్ బయట నుంచి తీసుకున్నాం. అక్కడ ఎలా చేస్తారా అంటే మోస్ట్లీ చేయరు, బట్ మా టెక్నిక్స్ మాకున్నాయి. నెక్స్ట్ థియేటర్ దగ్గరికి వెళ్లిపోయాం. అక్కడ వెళ్లిన తర్వాత ప్రతి గ్యాంగ్ లో జరిగేదే మా గ్యాంగ్ లో కూడా జరిగింది. మా వీరాగాడు మనీ లేవు అన్నాడు. అది కూడా అక్కడ వెళ్లి అన్ని కొనేసిన తర్వాత చెప్పాడు. టికెట్ 250 అయితే మా దగ్గర 650 ఉన్నాయి. బట్ లక్కీగా అక్కడ 200 రూపీస్ టికెట్స్ ఉన్నాయి. ఇంకేం చేస్తాం, వీడికి 2 మింగులు పెట్టి అవే తీసుకున్నాం. తీరా లోపలికి వెళ్లి చూస్తే ఆ సీట్స్ నార్మల్ గా స్ట్రైట్ గా ఉన్నాయి. అలా స్ట్రైట్ గా 3 అవర్స్ కూర్చొని తలెత్తుకొని సినిమా చూసేసరికి మాకు దోలు తీరిపోయింది. పోనీ సినిమా ఏమైనా బాగుందా అంటే అస్సలు బాలేదు. ఇలా మొత్తానికి ఎలానో సినిమా అయిపోయింది. ఈ నరకం నుంచి బయటపడ్డారా అనుకున్నా. అప్పుడే అసలు సినిమా స్టార్ట్ అయింది. మంచి వర్షం పడినట్టు పడుతుంది. బండి మీద వెళ్తుంటే ఆ చల్లటి గాలికి బాడీ వైబ్రేషన్ మోడ్ లోకి వెళ్లిపోయి పళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాయి. ఆ చలి తట్టుకోలేక ఒక దగ్గర రోడ్డు సైడ్ ఆగిపోయి అక్కడ గడ్డుంటే దాంతో చలిమంట వేసుకున్నాం. అలా అక్కడే అసుగు కొట్టుకొని ఒక 2 అవర్స్ ఉండిపోయాం. తర్వాత మా ఫ్రెండ్ కి దగ్గరలో ఒక ప్లేస్ తెలిస్తే అక్కడికి వెళ్లి పడుకొని తెల్లారు లేచి ఇంటికి వెళ్ళాం. ఇలా ఒక్క సినిమాకి వెళ్తే మాకు 2 సినిమాలు కనిపించాయి. మరి మీకు కూడా ఇలాంటి రాడ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా అయ్యిందా? కామెంట్స్ లో చెప్పండి. సరే అయితే ఉంటా మరి, టాటా.